దేవుడు పైవేశాన్ని చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూచేవాడు ఆయన. దేవుని నామ స్తోత్రము, హల్లెలూయా. నీ హృదయంలోనికి తలంపులు రాకమునిపై ఎరిగినవాడు. కాబట్టి ఈ అబద్ధాలు, అపవిత్రమైన మాటలు రేపుడు దినమన రాకడ సమయమందు, ఆ యొక్క తీర్పు దినమందు నీవు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎంపిక చేయకపోయినా నేను చేయబడ్డాను, దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు అని ఎంతకాలము అబద్ధ బ్రతుకులు బ్రతుకుతా. ఆలోచించండి. ప్రతివాడు తాను చేయు పనిని ఏం చేయాలి? పరీక్షించి చూసుకోవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగుతుంది. నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఏ విధంగా భక్తి చేస్తున్నావు? దేవునికి ప్రీతి పాత్రుడిగా బ్రతుకుతున్నావా? భక్తి చేస్తున్నావా?